పిల్లలారా, మనం చిన్న హనుమంతుడి అద్భుతాల కథ వినబోతున్నాం. ఆ చిన్న వానరుడు తన చిలిపితనం, ధైర్యం, బలంతో ఎలా అందర్నీ ఆశ్చర్యపరిచాడో చూద్దాం. అంజనాదేవి, కేసరి దంపతులు సంతానం కోసం ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన వాయుదేవుడు శివుని అంశను అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. కిష్కింధలో ఒక చిన్న వానర గ్రామం. అక్కడ ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు ఎవరో కాదు, వానరరాజు కేసరి దేవతా సంతానం అయిన బాల హనుమంతుడు. అలా వాయుదేవుని అనుగ్రహంతో శివాంశ సంభూతుడిగా ఆంజనేయుడు జన్మించాడు. ఆ పసివానరుడు పుట్టుకతోనే శక్తి, ధైర్యం, దివ్యమైన శక్తులు పొందాడు. అతని చిలిపి కళ్ళలో ఓ ప్రకాశం మెరిసేది. చిన్న హనుమంతుడు అటవీలోపల ప్రతి పువ్వును, ప్రతి సీతాకోక చిలుకను ఆశ్చర్యంగా చూసేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఆంజనేయునికి విపరీతమైన ఆకలి వేసింది. ఆకాశంలో ఎర్రగా, గుండ్రంగా ఉన్న ఆ సూర్యబింబం ఉదయించే సూర్యుడిని చూసి అది ఓ బంగారు పండు అనుకున్నాడు. ఆహా, ఎంత రుచిగా ఉంటుందో అనుకుంటూ ఆకాశం వైపు దూసుకెళ్లాడు. ఒక చిన్న బాలుడు సూర్యుడి వైపు దూసుకురావడం చూసి దేవేంద్రుడు, గంధర్వులు, యక్షులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడి శక్తిని చూసి నివ్వెరపోయారు. ఇంద్రుడు తన ఐరావతంపై ఆకాశంలోకి వచ్చాడు. ఇది ఆకాశంలో కల్లోలానికి దారితీస్తుందని అతనికి భయం వేసింది. కోపించిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం దెబ్బకు ఆంజనేయుని దవడ పగిలి స్పృహ తప్పి భూమిపైకి పడిపోయాడు. తన కుమారుడు అచేతనంగా పడి ఉండటం చూసి వాయుదేవుడు తీవ్ర దుఃఖానికి, కోపానికి లోనయ్యాడు. దీనికి కారణమైన దేవతలపై అలిగి ప్రపంచంలో గాలిని స్తంభింపచేశాడు. గాలి లేకపోవడంతో భూమిపై ప్రాణకోటి అంతా అల్లాడిపోయింది. ఊపిరాడక పశువులు, పక్షులు, మనుష్యులు అందరూ బాధపడ్డారు. దేవతలు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని వాయుదేవుని వద్దకు వచ్చి శాంతించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు చిన్న హనుమంతుడికి మరిన్ని దివ్యశక్తులు ప్రసాదించాడు. మహాదేవుడు హనుమంతుడికి అపారమైన శక్తి, భక్తి, జ్ఞానం ప్రసాదించాడు. ఇలా ప్రతి దేవత తమ శక్తులను హనుమంతునికి వరాలుగా ఇచ్చారు. ఇలా చిన్న వయసులోనే హనుమంతుడు తన శక్తిని అటవీలో ప్రదర్శించేవాడు. అపారమైన శక్తులు పొందిన హనుమంతుడు తన అల్లరితో ఆశ్రమాలలో ఋషుల తపస్సును భంగపరిచేవాడు. ఒక ఋషి కోపించి, నీ శక్తులను నువ్వు మరిచిపోతావు అని శపించాడు. శాప ప్రభావంతో హనుమంతుడు తన శక్తులన్నిటినీ మరిచిపోయి ఒక సాధారణ వానర బాలుడిగా పెరిగాడు. అయినా అతని హృదయం మంచితనం, దయతో నిండిపోయి అందరికీ సహాయం చేసేవాడు. తల్లి అంజన వద్ద కూర్చొని రాముడి గాథలు, ధర్మం గురించి వినేవాడు. ఇది బాల హనుమంతుడి బాల్యం. శక్తి, దయ మరియు దివ్యమైన భక్తితో నిండిన ఒక చిన్నారి కథ. నచ్చిందా పిల్లలు? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.